హాయ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, చిట్టి చిట్టి మిరాలు ఛానల్లో నేను మీ జయ. ఈరోజు శ్రీరంగనాథస్వామి దేవాలయంలో స్పెషల్ రెసిపీ వచ్చేసి అత్తర బడిసెల రెసిపీ చూపించబోతున్నాను. ఈ ప్రసాదాన్ని తినగానే అలా వెన్నెలా కరిగిపోతుంది. గొప్పని రుచితో చాలా చాలా బాగుంటుంది. ఈ కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నాను నేను. అలానే ఒక పావు కప్పు పెసరపప్పు వేసుకుందాము. దీంట్లోనే వేసుకొని ఇది నీట్గా కడుక్కోవాలి. రైస్ని నీట్గా కడుక్కోవాలి. రైస్ని పెసరపప్పుని నీట్గా ఇలా అనుకుంటూ దుమ్ము లేకుండా 2 పప్పు బియ్యాన్ని నీట్గా కడుక్కుందాము. ఇక్కడ నేను వెయిట్ వైజ్ 100 గ్రామ్స్ రైస్ వాడుతున్నానండి. మీరు కావాలంటే కొత్త బియ్యంతోనైనా రేషన్ బియ్యంతోనైనా చేసుకోవచ్చు. నేను మామూలుగా ఇంట్లో వాడే బియ్యంతోనే చేస్తున్నాను. మనము ఈ పరమాన్నం గురించి ఏ గిన్నె పెట్టాలనుకుంటున్నామో అది నీట్గా కడుక్కుందాము. నేను ఇతడి గిన్నె పెడుతున్నాను. ఇతడి గిన్నెలో మనం ఈ కప్తో రైస్ తీసుకున్నాం కాబట్టి ఈ కప్తో నేను 6 కప్స్ వాటర్ పోస్తున్నాను. 2 3 4 5 6 కప్స్ వాటర్ పోసాను నేను. ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకుందాము. వెలిగించి మీద మనము ఈ గిన్నెను పెట్టుకుందాము. ఈ నీళ్లు కొద్దిగా మరగనివ్వాలి. మనం ఇలా వాటర్ మరుగుతుండగా మనం దీంట్లో ఇప్పుడు రైస్ వేసుకుందాము. రైస్ పెసరపప్పుని కడుక్కున్న బియ్యంని నీళ్ళన్నీ వేసుకొని వాటర్లో వేసుకుందాము. వేసుకోవాలి మొత్తాన్ని. ఇలా బియ్యాన్ని ఇలా ఉడుకుతుండగా ఒకసారి కలుపుకుందాము పూర్తిగా. ఈ స్టవ్ మించి ఇంకో స్టవ్ మీదకి ఈ గిన్నెని మార్చుకుందాము. మార్చుకొని ఒకసారి నీట్గా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ప్రసాదం కాబట్టి మనం ఆవు నెయ్యి వేసుకుంటే చాలా శ్రేష్టకరము. నెయ్యి వేసి పూర్తిగా కలుపుకుందాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉడుకుతుండగా నెయ్యి వేయడం వల్ల మనం చేసే వంటకం చాలా మధురంగా ఉంటుంది. గిన్నె పెట్టుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని వేడవనివ్వాలి. కొద్దిగా వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా బాదంని ఇలా కట్ చేసుకొని వేసుకుందాము. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. వీటిని వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. వీటిని పూర్తిగా రెడ్ కలర్గా అయ్యే వరకు కలుపుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఇలా వేగిన తర్వాత మనం దీంట్లో కొంచెం ఇలా ఎండు కొబ్బరిని ఇలా తురుముకొని ఇలా వేసుకుందాము. ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి పూర్తిగా కలుపుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరిని పూర్తిగా వేగేలాగా ఇలా వేగిన తర్వాత మనం వీటిని వేరే బౌల్లో వేసుకుందాము. ఇలా వేగిన దాన్ని పూర్తిగా తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. ఈ బౌల్లో వేసేసుకోవాలి. ఈ గిన్నెలో ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నాము. ఈ కప్పుతో రైస్ వేసాను కాబట్టి ఈ కప్పుతో నేను 1.5 కప్పు బెల్లం వేస్తున్నాను. బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ పోసుకుందాము. 1/2 కప్పు వేసాను వాటర్ని. ఇలా కరుగుతుండగా దీనిలో కొద్దిగా ఇలాచీ వేద్దాము. 2 ఇలాచీని ఇలా దంచుకొని ఇలా వేసుకోవాలి. ఇలా మరుగుతుండగా ఇలా పెసరపప్పు అంత పచ్చి కర్పూరాన్ని ఇలా నలుపుకొని వేసుకుందాము. ఇలా వేయడం వల్ల దేవుడి ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది. మరుగుతున్న దాంట్లో మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకున్నాం కదండి, ఇది మొత్తం దీంట్లో వేసేసుకుందాము. వేసేసుకొని ఒక్కసారి కరగనివ్వాలి. ఇలా ఒక్కసారి పూర్తిగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఒకసారి ఉడికిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టుకుందాము. ఈ అన్నము పెసరపప్పు గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇలా ఉడికిన దాంట్లో మనం ఇప్పుడు ఈ బెల్లం పానకంని పోసుకుందాము. మొత్తం పోసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ సహా. ఇప్పుడు ఈ అన్నాన్ని పూర్తిగా కలుపుకుందాము. పూర్తిగా కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈ స్వీట్నెస్ ఈ రైస్కి పెసరపప్పు పట్టేలాగా ఒక్కసారి పూర్తిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఇలా వదిలేద్దాము. ఇలా ఒకసారి ఉడుకుతుండగా మనం కొద్దిగా దీంట్లో పాలు పోసుకుందాము. పాలు పోయడం వల్ల పరమాన్నం టేస్ట్ ఎంతో మధురంగా ఉంటుంది.
ఇలా ఒక్కసారి పాలు పోసుకొని పూర్తిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనం బెల్లం వేసాం కదండి, పాలు పోసి విరిగిపోతాయి అనుకుంటే మనం పాలు పోయగానే స్టవ్ బంద్ చేసేసుకోవాలి. కొంచెం సేపు పూర్తిగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాము. ఇలా పెట్టడం వల్ల ఈ రైస్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ఈ ప్రసాదం పడతాయి. ఈ ప్రసాదం గురించి మనం ఒక అరిటాకు తెంపుకుందాము చెట్టు నుంచి. ఇది మా ఇంట్లో ఉన్న అరటి చెట్టు తీసుకొని దేవుడికి ప్రసాదంగా పెట్టుకుందాం. ఇంట్లో నీట్గా కడుక్కొని దుమ్ము లేకుండా ఆకుని ఒక బౌల్లో వేసుకున్నాము. బౌల్లో వేసుకొని ఈ బెల్లం పరమాన్నాన్ని ఒకసారి పూర్తిగా కలుపుకుందాము. కలుపుకొని ప్రసాదంలా పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని వేసుకున్నాము. ఎంతో అమృతం లాంటి పరమాన్నం రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ ప్రసాదాన్ని దేవుడికి ప్రసాదంలా పెట్టుకుందాము. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఒకసారి చేసుకొని కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. సపోర్ట్ మై ఛానల్ చిట్టి చిట్టి మిరియాల ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.